లావణ్య సార్. ఆ రోజు తెల్లవారుజామున 4:40కి అట్లా వచ్చారు సార్. ఒక 100 మంది బెటాలియం వేసుకొని వచ్చారు సార్. వచ్చేసి ఒక నోటీస్ ఇవ్వలేదు, ఒక మాట వరుసకు కూడా మాకు ఏమి కంప్లైంట్ కూడా రాలేదు సార్ మా దగ్గరికి. గత 13 సంవత్సరాల నుంచి మేము అక్కడ ఉంటున్నాము. కరెంట్ లేకపోయినా, కరెక్ట్ దారి లేకపోయినా కానీ సార్ మేము ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడగట్టుకొని ఒక ఇల్లు అనేది నిర్మించుకున్నాము. పేదవాడి కల సార్. ఆ ఇల్లు అనేది మా కళ్ళ ముందే కూల్చేశారు. మేము ఎంత ప్రాధేయపడినా కానీ కనికరించలేదు సార్. అందుకని మేము ఖమ్మంలో ఎన్నో పోరాటాలు చేసాం. 45 డేస్ నుంచి మేము తిరిగాం సార్. ధర్నాలు చేస్తున్నాము. పని మానేసుకొని సార్ మేము రెంట్లుకుంటున్నాం సార్. 5,000 సార్ రెంటు. మా ఇల్లు పోయినప్పటి నుంచి సార్ నేను తిరుగుతూనే ఉన్నాను సార్ నా 2 పిల్లలు పెట్టుకొని. అయినా మాకు ఎలాంటి న్యాయం అయితే జరగలేదు సార్. 300 మందికి ఇచ్చారు సార్. ఓకే, వాళ్ళకైతే ఇచ్చారు. 100 మంది అనర్హులు సార్. అయినా వాళ్ళు పేదవాళ్ళని వాళ్ళకి ఇచ్చారు. అలాగే మమ్మల్ని గుర్తించి మాకు కూడా 1850 మందికి మేము పేదలమని, అర్హులమని మమ్మల్ని గుర్తించి మమ్మల్ని పరిశీలించి మాకు న్యాయం జరగవలసిందిగా మేము సీఎం దగ్గరకు వచ్చి కోరుకుంటున్నాం సార్. విజ్ఞప్తి చేస్తున్నాం, బ్రతిలాడుకుంటున్నాం సార్. మా మా వల్ల మా పేదవాళ్ళు చాలా మంది ఉన్నాం సార్. మేము చాలా అంటే ఒక 45 రోజుల నుంచి సార్ మేము తిండి లేక, తిప్పలు లేక, ఎండలో ధర్నాలు చేస్తున్నాం సార్. ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్తున్నాం. మంత్రి ఖమ్మంలో చేసాం సార్. కనీసం సారు పొంగిలేటి సార్ రాలేదు మా కాడికి, తుమ్మల నాగేశ్వరరావు సార్ రాలేదు, బట్టి సారు రాలేదు. ఖమ్మంలోనే 3 మంత్రులు ఉన్నారు సార్. ఖమ్మం జిల్లాలోనే చాలా సిగ్గుసేటు సార్. కనీసం మమ్మల్ని వచ్చి అమ్మ మీకు ఇల్లు ఇస్తామని ఒక్కరు కూడా చెప్పట్లేదు, మాకు హామీ కూడా ఇవ్వట్లేదు సార్. దయచేసి మాకు ఎక్కడైతే ఇల్లు కోల్పోయాము అక్కడ 100 గజాలు అదే ప్లేస్లో ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్. అలాగే సీఎం సార్కి ఒకటే చెప్తున్నాం సార్, మాకు కనీసం తాతల నాటి ఆస్తులు లేవు సార్. మేము చాలా పేదవారం సార్. డొక్కాడితే కానీ రెక్కాడని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి సార్. మేము రూపాయి రూపాయి కూడగట్టుకొని ఆ ఇల్లు నిర్మించుకున్నాము. అలాగే మీరు ఎంక్వైరీ చేయండి సార్. ఆన్లైన్లో చూడండి, మా బయోడేటా మొత్తం చూసి మీరు వీళ్ళు అర్హులా అనర్హులా అని మీరు పరిశీలించి వెంటనే మీరు రియాక్షన్ తీసుకోండి సార్. రేవంత్ అన్న అంటే ప్రజల వైపు నిలబడే వ్యక్తి, మంచి మనిషి. మళ్ళీ మీ ఈ రాజ్యంలోకి రావాలి అంటే మళ్ళీ మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకుంటాం సార్. అదొకటే మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు ఉమా అండి. మేము వెలుగుమట్ల నుంచి వచ్చేసినాం. ఖమ్మం నుంచి హైదరాబాద్కి వచ్చేసినాం. ఆ రోజు పొద్దున్నే 6 గంటల వరకు అసలుకి మొత్తం డోజర్లు వచ్చేసినాయి. పోలీసులు వచ్చారు, మిలిటరీ వచ్చారు, ఒక 2,000 పోలీసుల మంది వచ్చారు. అసలు ఏం జరుగుతుందో మాకు అసలు ఏమి తెలియలేకపోతుంది. తెలియపోగా అసలు ఏం జరుగుతుందో కూడా ఎక్కడ చూసినా అసలుకి తీసేస్తూనే ఉర్రు, నెట్టేస్తూనే ఉర్రు, కొట్టేటోళ్ళను కొడతనే ఉర్రు, పిల్లలు ఏడుస్తారు. అసలు ఏంది ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఏమైంది, అసలు మాకు నోటీసులు రాలే, ఏం రాలే, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఏమి అర్థం కాలే. ఒక అర్ధగంట సేపటి తర్వాత పోలీసులే వచ్చి అమ్మ మీరందరూ ఖాళీ చేయాలి, లేకపోతే మాత్రం మీ సామాన్లు అన్ని పోతాయి అంటే అసలు అప్పటికప్పుడు ఎట్లా తీస్తామండి, ఏం అందిస్తాం మేము, ఎంత సామాన్ అందిస్తాం. అసలు ఏడ్చుకుంటూ పొరగొబ్బులు పెట్టుకుంటూ అందరం మేము పక్కనే ఉన్నాక కొన్ని సామాన్లు అందులో పోయాయి, కొన్ని ఉన్నాయి. సాయంత్రం వరకు మా వాళ్ళు వచ్చారు. ఆ నుంచి అందరం కలిసి అంబేద్కర్ భవనానికి వెళ్ళిపోయినాం. కానీ ఇలా చేయడం మాత్రం అయితే చాలా వరకు అన్యాయం అండి. పేదోడికి కావాల్సింది ఇల్లు. మేము 11 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం కాబట్టి మాకు అక్కడ అదే స్థలంలో ఇల్లు కట్టియాలని కోరుకుంటున్నాం. 312 మందికి ఇస్తే అందులో 100 మందికి కాంగ్రెస్ వాళ్ళకే వచ్చినాయి. అందులో భూమి ఉన్న వాళ్ళకి ఇవ్వనన్నాడు. ఏమి పొలాలు ఉన్నాయి, వాళ్ళ ఫ్లాట్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, అయినా కూడా మళ్ళీ అక్కడే ఫ్లాట్లు వచ్చినాయి. మరి పేదోడికి ఏడొచ్చిందండి. మళ్ళీ టోకెన్లు ఇచ్చిన వాళ్ళకి కూడా నెక్స్ట్ డే ఇస్తా అన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు 2వ విడత ఇస్తా అన్నారు, ఇంతవరకు లేదు. కలెక్టర్ ఆఫీస్కు, ఎంఆర్ ఆఫీస్కు రోజు తిరగని చోటు లేదు. మేము ఇప్పుడు 45 రోజుల నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాం, ఫామ్స్ ఇస్తూనే ఉన్నాం. అక్కడ 3 మంత్రులు ఉన్నా కూడా 3 మంత్రులు ఉండి ఏమి కావట్లేదు. కాబట్టి మేము ఇక్కడికి హైదరాబాద్కి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి అన్న మమ్మల్ని ఇదంతా గమనించి, నువ్వు 45 రోజుల నుంచి చూసింది ఒక లెక్క, ఈరోజు చూసింది ఒక లెక్క కాబట్టి మమ్మల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని అదే స్థలంలో అందరి పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి. 1000 మందికి 300 మంది 12 మందికి ఇచ్చారు. మీరు ఇంకా 700 మందికి ఇస్తే చాలా బాగుంటుంది. మేము మంచి కోరి చెప్తున్నాం. దేనికి అనేది కూడా కాంగ్రెస్ రావాలని కోరుకున్నాం. వచ్చినాక ఇదేనా అన్న మాకు చేసేది, నువ్వు కావాల్సింది ఒక గూడేగా మేము కోరుకుంది, ఏమైతే కోరుకోలేదు కన్నా. పొలాలు కావాలి, చిలకలు కావాలి, ఏవి కోరుకోలేదు. కనీసం ఉండడానికి ఇల్లు. మా ఆయనకు స్ట్రోక్ వచ్చి ఇప్పటికి 3 లక్షలన్నర దాకా అయినాయి. అయినా మేము తిరుగుతూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. మరి పోయింది అయితే రావాలంటే ఎక్కడ 5,000 రెంట్ పెట్టి ఉంటున్నాం. తప్పదు కదా, ఉండడానికి ఇది గూడు కావాలంటే ఎక్కడ ఆయన హాస్పిటల్ పోవడానికి ఒక 10,000, ఇంటి రెంటు, 2 పిల్లలు, ఎన్ని చూసుకుంటానో మా బాధ ఆ దేవుడికే ఎరక. కాబట్టి రేవంత్ రెడ్డి అన్న దీన్ని గమనించి ఎట్టి పరిస్థితిలో మాకు ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. తీసుకొని లేదండి, అంత టైం కూడా ఏమి ఇవ్వలేదు. చాలా వరకు అందులోనే పోయినాయి. ఒక 2-3 ఐటెంలు వచ్చినాయి, అంత గిన్నెలు అన్ని పోయినాయి అందులోనే. గ్యాస్
గ్యాస్ టేబుల్ మంచాలు అన్ని పోయినాయి. మొత్తం నిలబడటం అన్ని నేలమట్టం ఏముందని కుక్లెండ్ బండి వచ్చి 10 నిమిషాలలో స్వాధీనం చేసింది. ఇక పెద్ద పెద్ద బిల్డింగ్లే ఆపారు. రేకులు ఏమంటే అసలు ఒక గంటలోనే అన్ని లైన్ ప్రభుత్వం పడుకుంటూ పోతూనే ఉన్నాయి. అసలు మాటలు 11 సంవత్సరాలు అవుతుందండి. కరెంట్ బిల్ ఇట్లంతా మీ పేరు మా పేరు మీద వచ్చేది. నెలకు 200 ఇస్తే కరెంట్ ఇచ్చారు. కరెంట్ తీసేసి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. సోలార్ పెట్టుకున్నారు. ఉన్నోళ్ళు లేనోళ్ళు నడిపించుకుంటున్నారు. అలా నీళ్లు లేవు, కరెంటు లేవు, సరకారు చెట్లు ముండ్లు. ఒక ఆటో దిగి వెలుగుమట్లకి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు ఉంటుంది బైపాస్ నుండి, మెయిన్ రోడ్ నుండి. అయినా కూడా ఆడోళ్ళు ఒకలకొలం కలుపుకొని వెళ్ళేవాళ్ళం. ఇన్ని కష్టాలు పండియాల చేస్తే నువ్వు గవర్నమెంట్ తీయకుండా మీరు తీసుకుంటే ఎక్కడ పద్ధతి అది? ఇదేనా? అసలు ఇంతవరకు ఒక మంత్రి కూడా వచ్చి ఏమైంది ఏంటి అని కూడా పరామర్శించాలి. ఎవరిని అడగలేదు కూడా. ఇంతవరకు ఎవరు రాలే మా దగ్గరికి. మా డిమాండ్ ఏమైనా ఉండే స్థలంలో మాకు ఇల్లు కట్టి ఇవ్వాలి, అంతే మాకు కావాల్సింది.